సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన వ్యక్తి షరీఫుల్ ఇస్లాంను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా పోలీసులు వేరే వ్యక్తిని అరెస్ట్ చేశారంటూ మీడియాలో వార్తలొచ్చాయి. ఆ తర్వాత అసలైన నిందితుడు ఇతడే అంటూ ఇంకో వ్యక్తి పేరు మీడియాలోకి వచ్చింది. ఇప్పుడు ఆ షరీఫుల్ ఇస్లాంని నిందితుడిగా చెబుతున్నారు. అయితే ఇతగాడి ఫింగర్ ప్రింట్స్ ఎక్కడా కూడా సైఫ్ ఇంట్లో లభ్యం కాలేదట. ఘటనా స్థలం నుంచి దాదాపు 19 మంది ఫింగర్ ప్రింట్స్ను సేకరిస్తే అందులో ఏ ఒక్కదానితోనూ ఈ నిందితుడి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాలేదట. దీంతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయిందట. అయితే ఆ రోజు సైఫ్ మీద దాడి జరగడం, అతను వేసుకున్న దుస్తులకు రక్తం మరకలు కనిపించడం అందరికీ తెలిసిందే. దీంతో మరోసారి సైఫ్ ఇంట్లో ఫారెన్సిక్ విభాగం ఫింగర్ ప్రింట్ల కోసం సెర్చ్ చేస్తుందట. అలానే సైఫ్ బట్టల్ని కూడా మరోసారి పరిశీలిస్తుందట. అసలే ఈ కేసు మీద ఇప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్కు కరీనా కపూర్కు ఇంట్లో గొడవ జరిగిందని, దాని ఫలితమే ఇదని బీటౌన్లో మాట్లాడుకుంటున్నారు. కరీనా ఇంట్లో లేదని ఒకసారి, ఇంట్లోనే ఉందని మరోసారి సైఫ్ స్టేట్మెంట్లు ఇచ్చాడట. దీంతో ఈ అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. చిన్నపిల్లాడు సైఫ్ని ఆటోలో తీసుకొచ్చాడని ఆ డ్రైవర్ చెప్పాడు. ఒకవేళ కరీనా ఇంట్లోనే ఉంటే ఆమె ఎందుకు వెళ్ళలేదు అనే అనుమానాలు జనాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ కేసులో ముందు నుంచి కూడా చాలామందికి రకరకాల అనుమానాలు రేకెత్తుతున్నాయి. అంత సెక్యూరిటీతో ఉండే బిల్డింగ్లోకి అసలు అతగాడు ఎలా ప్రవేశిస్తాడు? ఇక సైఫ్కి లోతుగా కత్తి దిగిందని అన్నారు. ఆపరేషన్ జరిగిన వెంటనే ఇలా ఫిట్గా లేచి నిలబడగలడా? అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది అంటూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.